ఈరోజు కథ నా నువ్వు నీ నేను రచించిన వారు వనజ గారు. అయినా ఆ విరాట్ నా చెయ్యిని అడ్డు తప్పించి నా వైపే మళ్ళీ సేమ్ పొజిషన్లో తన కళ్ళని లాక్ చేశాడు. ఏంటలా చూస్తావు అని అతని కళ్ళకు మళ్ళీ అరచెయ్యి అడ్డు పెట్టపోతే ఆ చెయ్యిని పక్కకు జరిపి అందాలు కనివిందు చేస్తూ ఉంటే కళ్ళు చూడకుండా ఉంటాయా అన్నాడు. చిరుకోపంగా చూశాను అతని వైపు. అయినా సరే ఆ కళ్ళల్లో చిలిపితనం మాత్రం విడవలేదు. బయట సర్దుకుంటున్న నా చేతులకు కళ్ళెం వేస్తూ తన చేతులతో పెనవేశాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఊహించుకుంటున్న నాకు గుండె 200 దాటిందని కూడా తెలియలేదు. అంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది. మొహాన్ని నాకు దగ్గరగా తీసుకొచ్చి లుకింగ్ సో బ్యూటిఫుల్ మిసెస్ వసుధ విరాట్ వర్మ అన్నాడు. ఆ పేరు నాకు తెగ నచ్చేసింది. కానీ బయటపడకూడదు. బయటపడితే అమ్మో నా ఫీలింగ్స్ చెప్పేస్తే ఎలా? అలాగే చూశాను. అంతలో నా చేతులు వదిలేసి తనే బయటని భుజం మీద నుంచి తెచ్చి గట్టిగా పించేసి నడుంలో దోపేశాడు. ఒక్క క్షణం ప్రపంచం స్తంభించిపోయినట్లు అనిపించింది. చీర కట్టుకుంటే సరిపోదే, దాన్ని మెయింటైన్ చేయడం కూడా రావాలి అనేసి నన్ను ఒక తెలియని లోకంలోకి దొబ్బేసి వెళ్ళిపోయాడని ముద్దుగా తిట్టుకుంటూ చీరను మరోసారి అడ్జస్ట్ చేసుకొని గుండెల మీద చేయి వేసుకున్నా. నా బుజ్జి గుండెకి కాస్త ప్రశాంతంగా ఉండవే అని సర్ది చెప్పుకుంటూ బయటకి వెళ్ళాను. నేను వెళ్లేలోపు అరుంధతి నక్షత్రం చూపించడానికి అని చెప్పి ప్రశాంత్ అన్నయ్య సాత్వి వదినని పూజారి గారు బయటకు తీసుకువెళుతున్నారు. చెల్లెలి హోదాలో వాళ్ళతో పాటు బయటకు పంపింది అన్నయ్య వల్ల అమ్మ. వదిన అడగాల్సిన క్వశ్చన్ నేను అడిగాను, అన్నయ్య ఇక్కడ నక్షత్రం కనబడలేదు అని. నవ్వుతూ నాకు మీ వదిన బాగా చూపిస్తుందిలే అని టంగ్ స్లిప్ అయి వదినతో డొక్కలో పొడిపించుకొని అక్కడ ఒక 5-6 ఫోజులు ఫోటోగ్రాఫర్ క్లిక్ మనిపించాక పూజారి గారికి సంభావన ఇచ్చేసి అందరం తిరిగి మండపంలోకి వచ్చేసాము. ఆ లోపే టిఫిన్లు పూర్తి చేసుకొని గిఫ్ట్ పెట్టి సగం హాల్ ఖాళీ అయిపోయింది. ఇంకా సగం దగ్గర బంధువులు మాత్రమే ఉన్నారు. ఇంకాసేపు ఎవరో ఆ ఫోటోలు దిగని వాళ్ళు సాత్వి వదిన ప్రశాంత్ అన్నయ్యతో ఫోటోలు దిగుతుంటే నేను ఎదురుగా చైర్ మీద కూర్చొని చూస్తూ ఉన్నాను. అసలు నేను కూడా ఒక స్టిల్ తీపించుకుందాం అనుకుంటే మా విరాట్ మహానుభావుడు ఎక్కడ ఏ పనుల్లో బిజీగా ఉన్నాడో. ఓ చెల్లి మీద ఈ అన్నగారికి ప్రేమ ఉన్నట్లు అన్ని పనులు నెత్తి మీద వేసుకొని తిరుగుతాడు. మేబీ అన్నయ్య అంటే ఇలాగే ఉండాలని కదా. సరే ఏదో ఒక పనిలో ఉంటాడని అలాగే చూస్తూ కూర్చున్నా. కానీ ఎంతసేపటికి కనిపించలేదు. అప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే లత. ఇందాక నుంచి సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు, కానీ నా పక్కన లత లేదన్న విషయమే నేను మర్చిపోయాను. ఎక్కడుందో అని ఒకసారి కళ్ళతోనే నాకు కనిపించినంత దూరంలో స్కాన్ చేస్తే ఇక్కడ కనబడలేదు. స్టేజ్ మీద ఏమో అన్నయ్య వదిన మాత్రమే ఉన్నారు. యామిని ఆంటీ భాస్కర్ అంకుల్ గెస్టులను పంపించి వాళ్ళ గిఫ్ట్ ఇచ్చే పనిలో బిజీ. ఇంకా విమల ఆంటీ వర్మ అంకుల్ కూడా ఏదో పనిలో ఉన్నట్టున్నారు. ఇంకా మా సునీత ఎక్కడా అని చూస్తుంటే నాకే ఎదురొచ్చింది. అమ్మ లత ఎక్కడా అని మా సునీతను అడిగితే హెడేక్గా ఉందంట, ఇప్పుడే నీ రూమ్లో వదిలిపెట్టి వచ్చానని చెప్పింది. సరే ఇంకా ఎలాగో విరాట్ రాడు అని అర్థమైంది కాబట్టి నేనే నా రూమ్ దగ్గరికి వెళ్ళాను లతను కలుసుకోవడం కోసం. కానీ అక్కడ చూసిన దృశ్యాన్ని నా గుడ్లు ఇముడుకోలేక అవంతకవే బయటకు వచ్చాయి. అది ఏంటా అంటే లత చెయ్యి సుదీప్ చేతుల్లో ఉంది. దానికి కాదమ్మా నేను షాక్ అయింది. నాది కాస్త గట్టిగుండే. చెయ్యి పట్టుకున్నందుకే లతకి 125 డిగ్రీల జ్వరం వచ్చినట్టు గజగజ వణుకుతుంది. ఇప్పుడు వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ బయట డోర్ దగ్గరే ఉండిపోయాను. సరే వాళ్ళ మాటలు విందామని చెప్పి ఒక చెవి ఆ వైపుకు పెట్టి ఇంకా ఫేస్ ఇటువైపుకు టర్న్ చేసుకుంటే వాళ్ళేవో గుసగుసగా మాట్లాడుతున్నారు. అంటే అందరికీ నా అంత పెద్ద నోరు ఉండాలని రూలేం లేదు కదా. సో నాకు వాళ్ళు మాట్లాడేవేవి వినిపించలేదు. ఈ శారీ తెచ్చిన తిప్పలతో కొంచెం స్కిడ్ అయ్యేలా పక్కకి పడబోయాను. కానీ వాళ్ళు చూసేలోపు నార్మల్గా లోపలికి వెళ్ళినట్టు వెళ్ళి ఇక్కడ మీరేం చేస్తున్నారని అడిగాను, ఒక తింగరి ప్రశ్న లాగా. కానీ నేను అడిగింది కరెక్టే అని నా ఊహ మాత్రమే. అదేం లేదు మేడం, తనతో ఇంతవరకు మాట్లాడడానికి అవ్వలేదు. కొంచెం ఫ్రీ టైం దొరికింది కదా అని చెప్పి మాట్లాడుతున్నాను అంతే అన్నాడు సుదీప్. సరే ఫొటోస్ తీయించుకోలేదేమో, వచ్చి ఫొటోస్ తీయించుకోండి అని చెప్పాను. వద్దు మేడం అని సుదీప్. వద్దే అని లత అంటే సరే టిఫిన్ అయినా చేద్దురండి అని డైనింగ్ హాల్ వైపు లాక్కెళ్ళాను కొంచెం క్లాస్ తీసుకుంటూ.
నువ్వు కూడా రా సుదీప్, మీకు ఫ్రీ టైం ఇంకా ఎక్కువ దొరుకుతుంది అని చెప్తే సుదీప్ లోపల ఫీలింగ్ నాకు తన ముఖంలో కనపడింది. తల కొట్టుకోవాలి అనుకున్నాడు. నేనున్నానని ఆ పని విరమించుకున్నాడేమో, అందుకే పక్కకి వెళ్ళిపోయాడు. కూర్చోబెట్టి టిఫిన్ వడ్డించాను. లతకి నన్ను కూడా తినమనింది. నాకెందుకో తినాలనిపించలేదు, కానీ అది తింటున్నంతసేపు టిఫిన్ దానికి వంట పట్టేలాగా కాకుండా నేను చేసిన హితబోధ దానికి వంట పట్టేలా ఒక మోటివేషనల్ స్పీచ్ అన్నమాట. అదేంటంటే, హస్బెండ్ కదా, నీకు కాబోయే హస్బెండ్ కదా, సో కొంచెం ఓపెన్గా ఉండు, నీ ఇష్టాలేంటివో చెప్పు, ఎలా ఉంటే యూ విల్ ఫీల్ కంఫర్ట్ అలా చెప్పు. దానికి మంచిగా హితబోధ చేశాను. అంతలో అక్కడికి రానే వచ్చారు సుదీప్ అలాంగ్ విత్ విరాట్. మా విరాట్ కూడా తెలుసు అనుకుంటా. సుదీప్కి చెప్పాడు లతని డ్రాప్ చేసి రమ్మని. దానికి ఎస్ బాస్లా కాకపోయినా ఓకే సార్ అని నవ్వుతూ చెప్పి లత వైపు చూశాడు. అతని ముందే నా వైపు చూసింది. నేనెవరి వైపు చూడాలి మరి అని చెప్పి సుదీప్తో దాన్ని జాగ్రత్తగా ఇంటికి పంపించి ఇంటికి వెళ్ళాక కాల్ చేయని జాగ్రత్తలు చెప్పాను. విరాట్ నా ఎదురుగా కూర్చున్నాడు. ఏంటి అని కళ్ళెగిరేశాను. ఏం లేదన్నట్టు తల ఊపలేదు. అలాగే నిలువుగానే పెట్టుకున్నాడు తల. తిన్నావా అన్నాను. దానికి కూడా తినలేదని చెప్తే ఆయన సొమ్ము ఏమైనా పోతుందా? ప్లేట్లో తెచ్చి పెడతాం కదా, గోరు ముద్దలు పెట్టమన్నా పెడతాం కదా, ఒక మాట చెప్పొచ్చు కదా తినలేదని. అది కూడా చెప్పలేదంటే ఇప్పుడు ఈయన గారి ఉద్దేశం తినలేదని నేనే అర్థం చేసుకొని ఆయన చెప్పకముందే నేనే వెళ్ళి ఫుడ్ పెట్టుకొని తినిపించాలా అని అనుకుంటూ పైకి లేచి వెళ్ళి ఒక 2 ఇడ్లీలు, ఒక వడ, కొంచెం చట్నీ, కొంచెం సాంబార్ ప్లేట్లో వేసుకొని వచ్చి అతని ముందు కూర్చున్నాను. ఇక్కడ ఒక చిన్న విషయం ఉందన్నమాట. ఏంటంటే, నా చేతులకి ఫుల్గా గాజులు వేసుకున్నప్పుడు నాకు తినడమే రాదు. బికాస్ ఆ గాజులు ముందరికి వచ్చేసి తినే ప్లేట్లో పడతాయి. ఇంకా ఎక్కడ తినేది, అతనికి తినిపించేది. సో ఒక ముక్క, ఒక ఇడ్లీ పీస్ తుంచుకొని చట్నీలో ముంచి అతనికి పెట్టబోయాను. పాపం నేను నోట్లో పెట్టడం కంటే ముందే నా గాజుల కంటిన చట్నీ గడ్డం కొంది. తిడతాడేమో అని అతని వైపు చూశాను. కానీ ప్లేట్ తీసుకొని నాకు తినిపించడం మొదలుపెట్టాడు. అతను తినిపిస్తుంటే వద్దు నువ్వే తిను అని నేను చెబుదామనుకునే లోపు పొద్దున్నుంచి నువ్వు కూడా ఏమీ తినట్లేదు కదా, తిను అంటూ తినిపించాడు. ఎందుకో ఆ క్షణం నాకు నాన్న గుర్తొచ్చాడు. మరి నిజంగా ముద్దు ఇద్దామనుకున్నాను, తెలియదు. కానీ బుగ్గని నా బుజ్జి పెదాలు ముద్దాడేశాయి. మళ్ళీ గప్చుప్గా వెంటనే పెదవులు పద్ధతిగా తీసేసి నేను తింటూ ఉంటే అతను తినిపిస్తూ ఉంటే నేను తింటూ ఉంటే అక్కడికి సుడిగాలిలా వచ్చేసింది మా సునీత. ఏంటి అన్నట్లు అడిగితే సాత్విక, ప్రశాంత్ వాళ్ళు బయలుదేరుతున్నారు. వాళ్ళ ఆచారం ప్రకారం ఇంట్లో వ్రతం చేయాలంట. సాత్వికకి తోడుగా నువ్వు వెళ్ళాలంట అంటూ బ్యాగ్ కూడా సిద్ధం చేసి నా పక్కన పెట్టేసింది అమ్మ. పండు, నిన్ను మేం భరించలేం, ఇంకా ఈ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపో అన్న లెవెల్లో మా సునీత. దానికి నేను విరాట్ వంక చూస్తే నా వైపే చూస్తున్నాడు. నాకు అసలు అర్థం కానిది ఏంటంటే, ఈ అమ్మలు ప్లాన్ చేసుకుని వర్క్ చేస్తారా, వర్క్ చేసేదాన్ని ప్లాన్లో పెట్టేస్తారా? అంతేనేమో ఈ అమ్మలకి అన్నీ నెక్స్ట్ ఏం జరుగుతాయో అని సీరియల్ డైరెక్టర్ మాదిరి తెలిసిపోతుంది. ఫిక్స్ అయింది కాబట్టి చూశాను. చూస్తే మా సునీత, ఒక్కదానివే ఎందుకు వెళ్తున్నావు, విరాట్ కూడా వస్తాడు కదా అని అడిగింది. అంతే, నా ఫేస్ మతాబుల్లాగా వెలిగిపోయింది. కానీ దాన్ని బయటకు కనబడనీయకుండా చాలా కవర్ చేసుకున్నాను అన్నట్లు విరాట్ వంక చూస్తే కళ్ళు టపటప ఆర్పి వదిలేశాడు. సరే పద పద, లేట్ అవుతుంది అంటూ నన్ను పూర్తిగా కూడా తినకుండా చేసి లాక్కెళ్ళిపోయింది మా సునీత. అక్కడ జరుగుతున్న సీన్ చూసి సరోజా వద్దు సరోజా అంటూ నేనంటుంటే ఎహే రాయే అన్న రేంజ్లో మా సునీత. పాపం ప్రశాంత్ అనే చేతిలో సాత్విక వదిన చేయి వేసి జాగ్రత్త బాబు అంటూ యామిని అంటే భాస్కర్ అంకుల్ కంటతడితో చెప్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేసింది. దగ్గరికి వెళ్ళగానే అది దూరం నుండి చూసే మా సునీతకి వద్దు అని చెప్పినా కూడా నన్ను లాక్కెళ్ళింది. ఒక్కొక్కరికి చెప్తూ వెళ్తుంటే నాకు కూడా కన్నీళ్ళు ఆగలేదు. వదినని గట్టిగా హాక్ చేసుకున్నాను. మా పండు ఏడవచ్చా అని ప్రశాంత్ అన్నయ్య అంటుంటే ఊహు అంటూ వదిలిని వదిలి అన్నయ్య వంక చూశాను. ఇంకా ప్రశాంత్ అన్నయ్య వాళ్ళ అమ్మా నాన్న కూడా అందరికీ చెప్పేసి కార్ ఎక్కితే వదిన అన్నయ్య మాత్రం డెకరేటెడ్ కార్లో ఎక్కారు. నేను కూడా వెళ్ళాలి కదా అని వెళ్ళబోతుంటే అమ్మ ఆపేసింది. అవసరం లేదేమో నేను వెళ్ళడం అనుకుంటుంటే ఇంతలో వదిన వాళ్ళ కార్ కాస్త ముందుకెళ్ళి నా ముందు ఇంకో కారు వచ్చి ఆగింది. అందులో ఉంది ఎవరో అనుకునేరు, నా విరాట్నే.
వెళ్ళు అన్నట్లు మా సునీతనే బ్యాగ్ లోపల పెట్టి నన్ను కార్లోకి కుదేసింది. ఆంటీస్ అండ్ అంకుల్స్ పాపం ఇంకా బాధలో ఉన్నారు కనుక వాళ్ళకి ఇంకేం చెప్పలేదు నేను. మా రఘు మాత్రం బాయ్ పండు అని జాగ్రత్త అంటే నాకనుకుని సంబరపడేలోపు విరాట్ జాగ్రత్త బాబు అన్నాడు. అంతే నాకు చిర్రెత్తుకొచ్చి అలిగి కూర్చున్నా. నా అలకకి ఆ విరాట్ వర్మకి నవ్వు వెరబూసిందేమో. మాటల్లో నవ్వు పలికిస్తూ ఓకే అంకుల్ అని కార్ స్టార్ట్ చేయబోయే లోపు విమల ఆంటీ నా దగ్గరికి వచ్చింది. అబ్బా ఇప్పుడు ఈవిడ ఇంకేం క్లాస్ తీసుకుంటుందో అనుకుంటున్న టైంకి నా కొడుకు జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయింది. అందరూ అతగాడినే జాగ్రత్త అంటున్నారు. నేనేమైనా రాక్షసినా, అతన్ని కొరుకు తింటానా అని ఆల్రెడీ మొహం తిప్పేశా కాబట్టి ఈసారి మూతి తిప్పాను. ఇంకా ఆగేదే లేదన్నట్టు విరాట్ కార్ స్టార్ట్ చేసేసరికి నవ్వుతూ చెయ్యి ఊపుతుంది మా సునీత. అరే నా కూతురు కూడా ఓ 2 రోజులు నాకు దూరంగా వెళ్తుందే, ఎప్పుడు దాన్ని వేరే ఊరు పంపించిందే లేదు. ఒక 2 కన్నీటి బొట్లు రాలుద్దామే, అది చూసి ఆ తింగర్ది కాస్త సంతోషిస్తుంది అని కూడా లేకుండా ఏదో పీడ విరగడైపోతున్నట్టు చెయ్యి ఊపుతూ మరి బాయ్ చెప్తుంది ఆ విరాట్ గారి కాబోయే అత్త. అదేలేండి మా అమ్మనే. నేను ఆవిడతో కట్టిఫ్ నన్ను ఇంత ఆనందంగా పంపిస్తుందా వేరే ఊరికి. నేనిలా నా ఆలోచనలో సాగుతుండగానే సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసాము. ముందే బయలుదేరడం వల్ల ప్రశాంత్ అనే వాళ్ళ కార్ ఇంకా బంధువుల కార్స్ ఏవి కూడా నాకు ఇంటెలిజెన్స్ ఐస్కి కనిపించలేదు. అయ్యో తప్పిపోయాం అని నేను మొత్తుకుంటూ ఏడుపు మొహం వేసేసరికి నా మాడు మీద ఒక్కటి పడింది. ఆహా నేను తప్పిపోయానని ఏడుస్తుంటే కొడతావా, నీకసలు జాలుందా అంటూ విరాట్ మీద ఎగురుతుంటే చుప్ అంటూ ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకొని ఇంకో చేత్తో నా నోటి మీద వేలేసి చూయించాడు సైలెంట్గా ఉండమన్నట్టు. వెంటనే 2 చేతులు నోటి మీద అడ్డు పెట్టుకుని గుర్రుగా అతని వంక చూశాను. నిజానికి భయం వేసింది, కానీ భయపడితే నేను పండునెందుకు అవుతాను? అందుకే గుర్రుగా చూస్తుంటే ఏంటి ఆ చూపు, 1 నిమిషం కూడా కుదురుగా ఉండలేవా? ఎప్పుడు చూడు ఆ చార్టర్ బాక్స్ వేసుకుని మీద పడిపోతూనే ఉంటాం అంటూ కార్ని ఎవ్వరూ లేని లోన్లీ ప్లేస్లో తీసుకెళ్లాడు. నేను చార్టర్ బాక్స్నా? ఇది నా ఇన్నర్ క్వశ్చన్లే. ఏంటి తెగ ఆరుస్తున్నావు అంటూ కారు ఆపేసి మొత్తంగా సీట్లో నుండే నా వైపు తిరిగాడు. ఊహు అన్నాను. చేతులు తీయి, తల అడ్డంగా ఊపింగ్. నువ్వు తీయలేదనుకో నేను వేరేలాగా తీయాల్సి ఉంటుంది. మరి నీకు ఓకేనా అంటూ కోపం కాస్త కొంటదనంగా మార్చి అడిగాడు. ఏం చేస్తాడో బాగా తెలుసు కాబట్టి బుద్ధిగా 2 చేతులు తీసేశాను. ఇప్పుడు చెప్పు ఏంటి నీ గోలా? మనం తప్పిపోయాము హౌ అన్నాడు. సాంబా మూవీ క్లైమాక్స్లో వరుసగా కార్లు పోయినట్టు కదా మనకి కూడా పోవాలి, కానీ కంటిచూపు మేరలో మన వాళ్ళది ఒక్క కారు కూడా కనిపించడం లేదు. వై? అందుకే మనం తప్పిపోయాం కదా. ఓసై నువ్వు తెలిసి చేస్తావో తెలియక చేస్తావో తెలియదు కానీ ఇంత తింగరి దాని వెంటే అని విరాట్ అడుగుతుంటే నేనేం తింగరతనంగా బిహేవ్ చేశానని. ఇప్పుడు 5 కార్లు ఒకే డెస్టినేషన్ని స్టార్ట్ అయితే అన్ని వరుసగానే వెళ్ళాలి కదా అనుకుంటూ అదే విషయాన్ని ఆయన గారికి చెప్తే, అమ్మా తల్లి నువ్వు చెప్పిన లాజిక్ ఓకే, బట్ ఇక్కడ అందరూ స్టార్టింగ్ టైం కూడా సేమ్ అవ్వాలి. నీ చేతుల్లో పడుతున్న నాకు జాగ్రత్తలు చెప్పి పంపడానికి మన ఫ్యామిలీకి అరగంట ఎక్స్ట్రా టైం పట్టింది, అందుకే వాళ్ళు ముందెళ్ళిపోయారు అని నీట్గా క్లారిఫికేషన్ ఇచ్చి ఈ తింగరి బ్రెయిన్తోనే బీటెక్ చేసేద్దామని ఫిక్స్ అయ్యావా అని అడిగి మంట పెట్టాడు ఆ విరాట్. అంటూ మూతి తిప్పి ఇంకా పోనివ్వంటే దబాలన వెళ్ళి దిబాలన ఒక చిన్న మాల్ దగ్గర ఆపేశాడు. ఏంటి అన్నట్టు నేను చూస్తుంటే ఇటు సైడ్ రెస్ట్ రూమ్స్, ఇంకో సైడ్ ఫుడ్ కూల్ డ్రింక్స్ ఉంటాయి, వెళ్ళి ఫాస్ట్గా వచ్చాయి అంటూ అతగాడు కార్లోనే కూర్చున్నాడు. నువ్వు రావా అని అడిగాను. నిజంగా ఇందాకటి నుండి ఆ రెస్ట్ రూమ్ అవసరం చాలానే ఉండింది. నో యు గో అంటూ కార్ సైడ్కి ఆపి వెళ్ళమన్నాడు. బుద్ధిగా వెళ్ళి ఒక 20 నిమిషాలకు వచ్చేసి సీట్లో కూర్చున్నాను. ఓయ్ అన్నాడు. ఏంటి అన్నట్టు ఓరగా అతని వైపు చూశాను. నీకు ట్రావెల్లో ఈసారి ఎంత కంఫర్ట్ ఉందో నాకు తెలియదు కానీ నాకు మాత్రం పిచ్చ కంఫర్ట్గా ఉంది, చెప్పాలంటే ఇంకా యాక్టివ్నెస్ వస్తుంది అని అతను చెప్పగానే గబాల్న చీర సర్దుకుంటూ అతని వైపు కోపంగా చూసేలోపు విమల ఆంటీ దగ్గర నుండి ఫోన్ వచ్చి కోపాన్ని టెన్షన్గా మార్చింది. స్పీకర్ ఆన్ చేసి చెప్పుమా అన్నాడు. విరాట్ ఎక్కడి వరకు వెళ్ళారు అని ఆంటీ మాట్లాడుతుంటే నేను షాక్ అయిపోయా. కాసేపు మాట్లాడి కార్ స్టార్ట్ చేసి నా వైపు చూశాడు. ఏంటి అన్నట్టు కనుబొమ్మలు ఎగరేస్తూ. ఆంటీ నిన్ను విరాట్ నాని అని ఏదేదో వాగుతున్నా, నాకు కూడా అర్థం కాని విధంగా.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.